పక్షవాతం వచ్చింది. ఈ పేషెంట్‌కి ఫిజియోథెరపీ నడుస్తుంది. ఈ పేషెంట్‌కేమో వేరే మందులు నడుస్తున్నాయి కానీ చేతు, కాళ్ళు పనిచేస్తలేవు. రైట్ సైడ్ పనిచేస్తలేవు. అయితే మనం మొత్తం రిపోర్ట్‌లు చూసినాం. ఎంఆర్ఐ చూసినాక మనకేమర్థమైందంటే ఈ పేషెంట్‌కి వచ్చింది స్ట్రోక్ మెడికల్ భాషలో. ఈ పేషెంట్‌కి వచ్చింది పక్షవాతంకి హోమియోపతిలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కరెంట్ పాస్ కాకపోతే అవి చేతు, కాళ్ళు పనిచేయవు. రైట్ సైడ్ వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ పనిచేయదు, లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే రైట్ సైడ్ పనిచేయదు. ఈ పేషెంట్‌కి కూడా అట్లనే. అండ్ భగవంతుడి దయతోటి పేషెంట్ హోమియోపతి మందులు వాడడం వల్ల మంచిగా కూడా అయింది. కానీ ఇది రాకుండా ఏం చేయాలి మనం? ఇది రాకుండా మన బీపీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి? టైంకి పడుకోవాలి, టైంకి లెవ్వాలి, 8 గంటలు పడుకోవాలి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇంత చేస్తే చాలు. దేని గురించి పట్టించుకోవద్దు. మొత్తం లోకం సర్వనాశనం అయితే కూడా దాని గురించి పట్టించుకోవద్దు. మన హెల్త్ మనకు ముఖ్యం. పక్షవాతం రాకుండా ఏందంటే మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఏమైనా వస్తువు తాగాలి. వైట్ టీ ప్రిపేర్ చేసుకోవాలి రోజు. రోజు వైట్ టీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం దాల్చిని చెక్క పౌడర్ వేయాలి, కలపాలి. రోజుకి 3 పూటలు తాగాలి. మళ్ళీ దాంతోపాటు వేరే చెప్పిన కదా అన్నీ అవి కూడా పాటించండి. మీకు బ్లడ్ ప్రెషర్ కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. ధన్యవాదాలు.